వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడైనా కానీ కొవ్వు పెరిగితే గుండెపోటు వస్తుంది అని అంటారు. అలాగే నమ్మకం పెరిగితే కూడా వెన్నుపోటు వస్తుంది. అది మనందరికీ కూడా తెలిసిన విషయమే. బట్ కానీ గుండెపోటు వచ్చినా కానీ మనిషి బ్రతికే ఛాన్సెస్ ఉంటుంది. అంటే అది సరైన టైంలో కనుక్కొని సరైన వైద్యుడికి చూపించుకొని దానికి ఇప్పుడు ఎన్నెన్నో టెక్నాలజీస్ వచ్చినాయి కాబట్టి వాటన్నిటిని ఉపయోగించి మన దగ్గర డబ్బులు ఉంటే చాలు బతికే ఛాన్సెస్ ఎక్కువ పర్సంటేజే ఉంది. కానీ వెన్నుపోటు వచ్చిన మనిషి మాత్రము వెన్నుపోటు ఎవరైతే చేస్తారో ఆ వెన్నుపోటు అనుభవించేటటువంటి వ్యక్తి బతికున్న శవంలాగా మారిపోతాడనమాట. బతకొచ్చు బట్ కానీ వాళ్ళ తీరు ఎలా ఉంటుందంటే ఒక శవం ఎలా అయితే ఉండిపోయిద్దో నిర్జీవంగా అలా ఉండిపోతారనమాట. ఎందుకు అంటే ఎప్పుడు కూడా ఈ నమ్మక ద్రోహము వెన్నుపోటు ఎవరు చేస్తారంటే మనం బాగా నమ్మిన వాళ్ళే చేస్తారనమాట. ఆ నమ్మిన వాళ్ళ దగ్గర నుంచి మనం ఇక వాళ్ళే సర్వస్వము, వాళ్ళే మన లోకము, వాళ్ళు లేనిదే మన జీవితం లేదు అనేంతగా మనల్ని నమ్మించి అప్పుడు మోసం చేస్తారు, అప్పుడు వెన్నుపోటు పొడుస్తారు. అప్పుడు అంత స్టేజ్ దాకా వెళ్ళిన తర్వాత ఒక మనిషికి దాన్ని తీసుకోవడం కానీ దాన్ని జీర్ణం చేసుకోవడం కానీ ఒక శవాన్ని చేసినట్టే చేసేస్తారనమాట. కాబట్టి ఎప్పుడు కూడా అంత నమ్మక ద్రోహం మనల్ని చేపించుకునే అంత అవకాశం మనం ఎదుట వాళ్ళకి ఇవ్వకూడదు. నమ్మక ద్రోహం ఎప్పుడు చేస్తారో మనం ఎంతగానో నమ్మితే అంతగా చేస్తారనమాట. సో అంతగా నమ్మాలంటే ఆ వ్యక్తి తగిన వ్యక్తి అయినా ఆ నమ్మకానికి అతన్ని నమ్మచ్చా, వాళ్ళని నమ్మచ్చా, వాళ్ళు ఏంటి అనేది మాత్రం తెలుసుకోండి మీరు. ఎందుకు వాళ్ళు ఏంటి అనేది తెలుసుకోవాలంటే మన జబ్బు ఏదైతే ఉందో గుండెపోటైనా దానికి మందు ఉంది కానీ మరి వెన్నుపోటుకి మందు లేదు కదా. దాన్ని హీల్ చేయాలంటే మనకి మనం ఎంతో సత్తువుని కూడగట్టుకొని ఎన్నోసార్లు చచ్చి బతికి మనల్ని మనము బతికించుకోవడానికి మనకి మనమే లేచి నిలబడాలన్నమాట. అది మాటలు చెప్పినంత ఈజీ కాదు, చాలా కష్టతరమైన పని. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నోసార్లు చచ్చి బతికిన విషయాలు, నిమిషాలు, సెకండ్లు, గంటలు ఎన్నెన్నో ఉంటాయి అన్నమాట. అలాంటివి ఎన్నో దాటుకొని మనం వస్తే కానీ మనము లేచి మళ్ళీ నిలబడలేమన్నమాట. సో అక్కడి దాకా వెళ్ళటం కన్నా అక్కడి దాకా వెళ్తున్నప్పుడే వెళ్ళబోతున్నాము అని మనకు సిక్స్త్ సెన్స్ చెప్పినప్పుడే మనల్ని మనము నిలబెట్టుకునే ప్రయత్నం, మనల్ని మనం ఆ ఊబిలో పడిపోకుండా ఉండే ప్రయత్నం మనమే చేయాలి. మన చేతుల్లోనే ఉంటుంది అది. కాబట్టి పడిపోక ముందల్నే లేచి నిలబడే ప్రయత్నం చేయండి, అక్కడి దాకా తెచ్చుకోకండి. అర్థమైందా? ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.